వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో మరొక సరికొత్త రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి. ఫుల్గా అయితే వీడియో చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఇక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 కప్పు వరకు సుజీ రవ్వ, ఉప్మా రవ్వని తీసుకోండి. అలాగే ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు గోధుమ పిండిని తీసుకోండి. ఈ రెండింటిని బాగా కలిసేటట్టు విస్కర్తో కలుపుకోండి. విస్కర్ లేకపోతే స్పూన్తో కలుపుకోండి. ఇలా మొత్తం కలుపుకున్నాక 1 కప్పుతో వాటర్ వేసుకోండి. ఏ కప్పుతో అయితే పిండి కలుపుకున్నామో అదే కప్పుతో 1 కప్పు వాటర్ వేసేసి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. కలుపుకున్న తర్వాత మరొక కప్పు వాటర్ తీసుకొని కొంచెం నేను వీడియోలో చూపించిన విధంగా బ్యాటర్ అయితే మిక్స్ చేసుకోండి. అలాగే ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలా మధ్యలో వాటర్ వేసుకుంటూ బ్యాటర్ అయితే ఈ విధంగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేయండి. 10 మినిట్స్ తర్వాత మనకి బాగా రవ్వ అనేది నాని ఉంటుంది. ఇలా నాని ఉన్న ఆ పిండిని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని పల్స్ మోడ్లో ఒక 3 to 4 టైమ్స్ పల్స్ మోడ్లో మిక్సీ పట్టేయండి. ఇందులోనే 1 స్పూన్ వరకు పంచదారని వేసేసి మిక్సీ పట్టుకోండి. ఈ పంచదార వేయటం వల్ల ఏంటంటే మనకి ఈ రెసిపీకి మంచి కలర్ అనేది వస్తుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే కనుక ట్రాన్స్ఫర్ చేసుకోండి. దీన్ని కూడా ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చేయండి. 5 మినిట్స్ తర్వాత ఇది బాగా నాని ఉంటుందండి. అలాగే ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న పాన్ పెట్టుకున్నానండి. అందులోనే 1 స్పూన్ వరకు నెయ్యి వేసుకొని ఒక గరిటెడు బ్యాటర్ వేసేసి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో అయితే దీన్ని కుక్ చేసుకోండి. కాస్త ఎక్కువ ఆయిల్లో వేసుకుంటే అంటే గరిటెలో సగం వేసుకోండి, చిన్నవి వస్తాయి, చాలా బాగుంటాయండి. ఒక్కొక్కసారి నేను అలా చేస్తాను, ఒక్కొక్కసారి ఇలా చేస్తూ ఉంటాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదంటే స్నాక్స్కైనా దేనికైనా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఫుల్గా అయితే రెసిపీ వీడియో చూసారు కదండి, లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి, రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.